First question is, who was the permanent president of the Constituent Assembly? Answer, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ నేను ఆప్షన్స్ ఇస్తలేను, కేవలం డైరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నాను, దానికి ఇంకా టైం వేస్ట్ ఎందుకని. రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సెకండ్ క్వశ్చన్, who was the chairman of the drafting committee of the Constituent Assembly? Answer is Dr. B.R. Ambedkar. రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓనం ఈజ్ ఏ నెక్స్ట్ క్వశ్చన్, ఓనం ఈజ్ ఏ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్? ఆన్సర్ ఈస్ కేరళ. ఓనం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ పండుగ? కేరళ. ఓనం అనేది కేరళ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ వ్యాట్ అంటే ఫుల్ ఫామ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? 1st April 2025. 1st April 2025లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఇండియా లోపల. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ద బడ్జెట్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఈస్ జేమ్స్ విల్సన్. భారతదేశంలో బడ్జెట్ వ్యవస్థ యొక్క పితామహుడిగా ఎవరు పరిగణించబడ్డారు? ఆన్సర్ ఈస్ జేమ్స్ విల్సన్. వెన్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్డ్? ఆన్సర్ ఈస్ 24 October 1945. యునైటెడ్ నేషన్స్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిరు? 24 October 1945లో యునైటెడ్ నేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసిరు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద రామకృష్ణ మిషన్? ఆన్సర్ ఈస్ స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్? 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మహిళ. మొదటిసారి 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన మహిళ ఎవరంటే సంతోష్ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ సాక్రిఫైడ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్ ఇన్ ద రివోల్ట్ ఆఫ్ 1857? ఆన్సర్ ఇస్ మంగల్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా? ఎవరు? సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ పార్టీ డిడ్ సుభాష్ చంద్రబోస్ ఎస్టాబ్లిష్ ఆఫ్టర్ లీవింగ్ ద కాంగ్రెస్ ఇన్ 1939? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫార్వర్డ్ బ్లాక్.